ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. ఇది ఫస్ట్ చేసేటప్పుడు పంజా టైటిల్ లాగా చేద్దామని అనుకున్నాను. కానీ అది అసలు కుదరడం లేదు. చాలా ప్రాబ్లమ్ వచ్చింది నాకు. 1-2 అవర్స్ కష్టపడిన తర్వాత ఇలా చేసినా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంటది. ఇలాగే చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. డెఫినెట్‌లీ రీచ్ వచ్చే అవకాశం ఉంటదని నా ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నాను. ఓకే. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క నేమ్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయకండి. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఉంటది. డౌన్లోడ్ చేసుకోండి. చేసిన తర్వాత ఓకే. కింద ప్లస్ ఐకాన్, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ చాలా వస్తుంది. కింద ప్లస్ ఐకాన్ ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ టెక్స్ట్‌లోకెళ్ళి పైన రోబోట్ రెగ్యులర్‌కెళ్ళి ఆల్‌కెళ్ళి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇస్తాను. ఆ ఫాంట్‌ని సెపరేట్‌గా ఒక ఫోల్డర్ యూజ్ చేయండి. ఓకే. ఇక్కడ నాది వన్ ప్లేస్ కాబట్టి సెలెక్ట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా 004 ఫాంట్ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేసిన. నేను సెపరేట్ ఫోల్డర్ పెట్టుకున్నాను. ఇలాగైతే ఫాంట్ ఉంటుంది. ఆ ఫాంట్‌ని ఇక్కడైతే సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఫాంట్ ఆటోమేటిక్‌గా యాడ్ అయితే అవుతుంది. కింద ఉంటది మీకు, అంటే ఎక్కువ ఫాంట్ ఏమైనా ఉంటే కింద ఉంటది. ఓకే. దాని తర్వాత ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అయితే 2 టిక్ మార్క్ పెట్టుకోండి. ఇంకా ఏమైనా ఇందులో ఫాంట్ మీకు కావాలంటే అవి టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. ఓకేనా. అంతే, ఫాంట్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను మీకైతే మన వెబ్‌సైట్‌లో అయితే మీకైతే ఒక లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరైతే డైరెక్ట్‌గా అయితే ఆ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటది. రీల్ 30 అని. ఓకే. దాని తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటది. ఈ ప్రీసెటే ఉంటది, ఫుల్ ప్రీసెట్. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని ఇంతకుముందు నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇచ్చాను డైరెక్ట్‌గా. దానైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి CHINNA. ఇక్కడ ఏం ఇది చేస్తుందంటే ఇది ఒక 6 లెటర్ ఉన్నాయి. ఈ చిన్న అనే నేమ్ మీద 6 లెటర్ ఉన్నాయి. ఇప్పుడు మీ యొక్క నేమ్ పెట్టాలని అనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మహేష్ అని నేమ్ పెడుతున్నాను. అన్ని క్యాపిటల్ లెటర్‌లో మాత్రమే పెట్టాలి. మీ యొక్క 1 లెటర్ ఎన్నైనా ఉండొచ్చు. ఒకవేళ ఎక్కువ ఉంటే మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. తక్కువ ఉంటే కూడా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నేను మహేష్ అని నేమ్ అయితే పెడుతున్నాను. ఏ పెట్టాను, హెచ్, దాని తర్వాత ఈ, దాని తర్వాత SH. 1 లెటర్ మాత్రమే చేంజ్ చేయండి. మళ్ళీ ఎక్కువ లెటర్ అవద్దు. హెచ్. ఓకేనా. ఇప్పుడు చూడండి మహేష్ అనే నేమ్ అయితే ఇక్కడ రివీల్ అవుతుంది. మీకు కనిపించేది కానీ రివీల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న అనే నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా సింపుల్ ఇది. నేను అది చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చిన్న అనే నేమ్ అయితే ఉంది. ఈ ప్లేస్‌లో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ 6 లెటర్ ఉంటాయి. చాలామందిది 6 లెటర్ ఉండదు కదా. తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా. నేను ఇంకా ఎక్కువ పెట్టి కూడా చూపిస్తాను వేరే నేమ్. లేకపోతే ఇప్పుడు ఒకవేళ తక్కువ ఉంటే ఒక 3 లెటర్స్ అయితే డిలీట్ చేస్తున్నాను. ఓకే. 3 లెటర్ డిలీట్ చేసి ఇక్కడ మనకు HA అని ఉంది. నేను దీనైతే రిమూవ్ చేసి ఏం పెడతానంటే శివాని పెడదాం. ఎస్ పెట్టాను క్యాపిటల్ లెటర్‌లో. దాని తర్వాత హెచ్ పెట్టాను. అది కూడా క్యాపిటల్ లెటర్‌లో పెట్టి ఇక్కడ పెడుతున్నాను. దాని తర్వాత అది కూడా క్యాపిటల్ లెటర్‌లో పెడుతున్నాను. దీన్ని కూడా అడ్జస్ట్‌మెంట్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత దీన్నే డూప్లికేట్ చేసిన. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని ఇక్కడ నుంచి కట్ చేసి పెడుతున్నాను. వి పెడుతున్నాను. అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి. దాని తర్వాత దీన్నే డూప్లికేట్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ పెడతాం. ఓకే. ఈ ఏని ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నాం. ఇక్కడ పైన మీకు పైన ఇది ఉంటుంది. ఏం అంటే అది బుల్లెట్ ఇవి ఉంటుంది. అక్కడ మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి కెమెరా ఆన్ చేసి చూద్దాం. మహేష్ అనే నేమ్ ఉంది. అది తర్వాత మనం చేంజ్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి నేమ్ అయితే వచ్చేస్తుంది. టోటల్ బాగా చాలా క్లీన్‌గా సెట్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు టోటల్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని మీరు ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫాంట్ యాడ్ చేసుకోండి. జై హింద్.